ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత అన్నమ్మ జాక్యముల పండుగను కొనియాడుతున్నాం. పునీత అన్నమ్మ జాక్యముల గురించి బైబిల్ గ్రంథము ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ తిరుసభ సాంప్రదాయము వీరి గురించి మనకు తెలియజేస్తుంది. వీరు మరియ తల్లి తల్లిదండ్రులు. వీరు యేసుప్రభు యొక్క అమ్మమ్మ తాతయ్యలు. వీరు వివాహం చేసుకున్న తర్వాత సంతాన వరం పొందుకోలేదు. చాలా సంవత్సరాల తర్వాత మరియ తల్లి జన్మించింది. వారు గర్భఫలము కోసం ఎంతగానో ప్రార్థించారు, ఎంతగానో నిరీక్షించి ఉన్నారు. వారు నీతిమంతులు, దేవుని యెడల భయభక్తులతో జీవించారు. వారు ప్రార్థన చేసినప్పుడు సంతాన వరము దొరకలేదని ఎప్పుడు కూడా నిరాశ చెందలేదు, నిస్పృహకు లోను కాలేదు. వారు ఎంతో ఓపికతో దేవుని యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూశారు. ప్రియ సహోదరి సహోదరులారా, అలా నిరీక్షించారు కాబట్టి, అంత విశ్వాసముతో వేచి ఉన్నారు కాబట్టి దేవుడు దేవమాతను వారి యొక్క కుమార్తెగా ప్రసాదించి ఉన్నాడు. స్త్రీలందరిలోకెల్లా ధన్యురాలైన కుమార్తెను దేవుడు అన్నమ్మ జాక్యములకు ప్రసాదించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుని యొక్క అనుగ్రహము మనం పొందుకోలేకపోవచ్చు. కానీ మనము ఓపికతో ఎదురు చూడాలి. ఎందుకంటే దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సమాధానం ఇస్తాడు. మన కొరతలను దేవునికి సమర్పించినప్పుడు తప్పకుండా దేవుడు మన కొరతలను తీసివేస్తాడు, మనకు సమృద్ధిని దయచేస్తాడు. మనం చేయవలసిందల్లా విశ్వాసముతో నిరీక్షించాలి. విశ్వాసముతో దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు తన అనుకూల సమయంలో మనను దీవిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి దేవుని చేత తన కుమారునికి తల్లిగా ఎన్నిక చేయబడిందంటే దానికి కారణము అన్నమ్మ జాక్యములే, వారి యొక్క గొప్ప పెంపకము. ప్రియ సహోదరి సహోదరులారా, అన్నమ్మ జాక్యములు మరియ తల్లిని విశ్వాసములో బలపరిచారు, భయభక్తులతో పెంచారు, క్రమశిక్షణతో పెంచారు, వినయ విధేయతలతో పెంచారు. అందుకనే దేవుడు ఆమెను చూసి ఆకర్షితుడయ్యాడు. దేవుడు ఆమెను తన కుమారునికి తల్లిగా ఎన్నిక చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అన్నమ్మ జాక్యములు దేవుని యెడల విశ్వాసముతో భయభక్తులతో జీవించారు కాబట్టి వారు అదే రీతిలో వారి యొక్క కుమార్తె అయిన మరియను కూడా పెంచారు. ప్రియ మిత్రులారా, మనం కూడా మన కుటుంబంలో ఉన్న బిడ్డలను ఇదే రీతిలో పెంచాలి. తల్లిదండ్రులు బిడ్డలకు ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించాలి. బిడ్డలను భక్తి విశ్వాసంతో పెంచాలి, క్రమశిక్షణలో పెంచాలి. బిడ్డలకు ఆధ్యాత్మిక చింతన నేర్పించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో తల్లిదండ్రులు బిడ్డలకు అన్నీ ఇస్తున్నారు, ఆస్తిపాస్తులు ఇస్తున్నారు, అన్ని రకాల వస్తువులను సమకూర్చి పెట్టగలుగుతున్నారు. కానీ ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని అందించలేకపోతున్నారు. ప్రియ మిత్రులారా, ఈ ఆధ్యాత్మిక జీవితము మన బిడ్డలకు ఎంతో అవసరము. సమాజంలో మార్పు రావాలంటే తప్పకుండా తల్లిదండ్రులు గొప్ప పాత్రను పోషించాలి. తల్లిదండ్రులు ప్రథమ ఉపాధ్యాయులుగా బిడ్డలను చక్కగా తీర్చిదిద్దాలి. మంచి బుద్ధులు వారికి నేర్పించాలి. చక్కటి మనస్తత్వము వారు కలిగి జీవించటానికి తల్లిదండ్రులు దోహదపడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుచేత అన్నమ్మ జాక్యములు ఏ విధంగా అయితే మరియ తల్లి యొక్క ఎదుగుదలకు, మరియ తల్లి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు దోహదపడారో అదే విధముగా మన సమాజంలో ఉన్న తల్లిదండ్రులు బిడ్డల యొక్క పెంపకం విషయంలో జాగ్రత్త వహించి వారిని ఆధ్యాత్మిక చింతనతో పెంచాలని ప్రత్యేకముగా మనము ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ఈ రోజున మేము పునీత అన్నమ్మ జాక్యముల పండుగను కొనియాడుతున్నాం. అన్నమ్మ జాక్యములు పుణ్య దంపతులు. వారు ఎంతో విశ్వాసముతో సంతాన వరం కోసం ఎదురు చూశారు. వారి యొక్క ప్రార్థన ఫలితముగా వారు దేవమాతను కుమార్తెగా పొందుకున్నారు. ప్రభువా, మా కుటుంబాల్లో కూడా ఉన్న దంపతులు విశ్వాసముతో జీవించే వాక్యాన్ని దయచేయండి. మా కుటుంబంలో ఉన్న దంపతులు బిడ్డలను భక్తి విశ్వాసములతో పెంచడానికి, క్రమశిక్షణలో పెంచడానికి వారికి కావలసిన ఆధ్యాత్మిక వరప్రసాదాలను దయచేయమని వేడుకుంటున్నాం. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.